ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తున్నాను. అటు రీతిగా క్రైస్ట్ ఇవాంజలికల్ మినిస్ట్రీస్ ద్వారా మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ఉదయకాల సమయంలో అందరూ దేవుని వాక్యాన్ని విందాము. బైబిల్ గ్రంథాలు తెరిచి కీర్తన గ్రంథము 21వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాము. 6వ వచనము ఈ విధంగా రాయబడి ఉన్నది. నిత్యము ఆశీర్వాద కారకుడిగా ఉండినట్లు నీవు అతనిని నియమించి ఉన్నావు. నీ సన్నిధిని సంతోషముతో అతనిని ఉల్లసింపజేసి ఉన్నటువంటి విషయాన్ని దేవుడు తెలియజేస్తున్నాడు. ఈ మాటలు పలుకుచున్నటువంటి వ్యక్తి ఒక రాజు, దేవుని చేత ఆశీర్వదించబడినటువంటి ఒక వ్యక్తి. మరి తన జీవితంలో మరి గొర్రెల కాపరి నుండి ఆ యొక్క రాజు అనేటువంటి ఒక స్థితికి వచ్చేసాడు కదా. కానీ రాజు కూడా ఒక రోజు చనిపోతాడు. బహుశా నేను అనుకుంటాను ఒక సుమారు 80-90 సంవత్సరాలకి దావీదు కూడా చనిపోయి ఉంటాడు. తన జీవితంలో కూడా మరి రాజుగా మరి ఎంతకాలం జీవించుంటాడంటే బహుశా మరి 40 సంవత్సరాలు పరిపాలించాడే కాబట్టి ఒక 70 సంవత్సరాలు వైభవాన్ని పొందుంటాడు. అయినప్పటికీ కూడా దుఃఖము ఆయాసము దావీదు జీవితంలో ఉంది. ఏంటి దావీదు పొందినటువంటి ఆశీర్వాదము ఏంటి? నిత్యమైనటువంటి ఆశీర్వాదము పొందాడని దావీదు చెప్తున్నాడు అని ఒకసారి ఆలోచించినట్లయితే, మొదటి దినవృత్తాంతాల గ్రంథము 17వ అధ్యాయంలో జరిగినటువంటి కొన్ని సంఘటనలను మీ ముందుకు తీసుకురావాలని ఆశపడుతున్నాను. ప్రవక్త అయినటువంటి ఆ యొక్క నాతాను చెప్తున్నటువంటి మాటలు ఏంటంటే, యెహోవా సెలవిచ్చి ఉన్నాడు కాబట్టి దావీదు మహారాజా, నీవు దేవుని కొరకు ఒక మందిరాన్ని కట్టాలి. అయితే నువ్వు మందిరాన్ని కట్టడానికి సమస్తము సమకూర్చాలి మాత్రమే గాని మందిరాన్ని కట్టడానికి మాత్రం నీకు అధికారము లేదు. నీ కుమారుడైనటువంటి సొలొమోను మందిరాన్ని కడతాడనేటువంటి విషయాన్ని చాలా క్లియర్ గా చెప్పాడు. సరే, ఎంతో గొప్ప ఆపర్చునిటీగా ఆ యొక్క ప్రివిలేజ్ గా దావీదు మరి యాక్సెప్ట్ చేశాడు. అయితే దేవుడు మాట్లాడుతున్న మాటలు దావీదుతో ఏంటంటే, నీ సింహాసనము ఎప్పుడు కూడా నీ యొద్ద నుండి తీసివేయబడదు, నీ కుటుంబము నీ సంతతి ఎల్లప్పుడూ ఆశీర్వదించబడుతుంది అనేటువంటి విషయాలు నేరుగా ఎప్పుడైతే చెప్తే దావీదు మరి తన జీవితములో పొందినటువంటి ఆశీర్వాదానికి సాక్ష్యం ఇస్తున్నటువంటి మాటలు మొదటి దినవృత్తాంతాల గ్రంథం 17వ అధ్యాయంలో మరి కొన్ని మాటలు చదువుతున్నాను. చివరి భాగము 27వ మాట మీరు ఇంటి దగ్గర 25, 26 చదవండి. 27 నేను చదువుతున్నాను. ఇప్పుడు నీ దాసుని సంతతి నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా, నీ దాసుని సంతతి నిత్యము నీ సన్నిధి ఉండునట్లుగా దానిని అనుగ్రహించి ఉన్నావు. యెహోవా నీవు ఆశీర్వదించిన ఎడల అది అన్నిటికీ ఆశీర్వాదకరమే. అంటే ఈ బ్లెస్సింగ్ మరి రాజ్యమునిచ్చాడు. రాజ్యము దావీదు తర్వాత సొలొమోను తర్వాత మరి రెహబాము, మరి ఆయా కుమారులు సంతతికి అది అనుగ్రహించబడుతుందని అతను అది బ్లెస్సింగ్ గా ఫీల్ అవ్వట్లేదు. కానీ ప్రభువా నీ సన్నిధిలో నిత్యము మేము ఉండునట్లుగా, అంటే నీవు ఏర్పాటు చేసినటువంటి ఈ మందిరము అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటది కాబట్టి ఎంత బ్లెస్సింగ్ ఇచ్చావు ప్రభువా, ఎంత గొప్ప ఆశీర్వాదాన్ని ఇచ్చావు ప్రభువా అని నేను అంటాను. సాష్టాంగపడి చెప్తున్నటువంటి మాటలు, అయ్యా నువ్వు ఆశీర్వదిస్తే అది అన్నిటికీ ఆశీర్వాదకరమే. నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను, మీరేమనుకోకపోతే, ఎంతమందికి మనం ఆశీర్వాదకరంగా ఉంటున్నాం? ఎంతమందికి మనం మేలు చేయగలుగుతున్నాం? ఎంతమందికి మన జీవితాల ద్వారా వాళ్ళకి ఆశీర్వాదము కలుగుతుంది? మన స్పిరిచువల్ లైఫ్ ద్వారా ఎంతమందికి ఆశీర్వాదం కలుగుతుంది? మన సోషల్ లైఫ్ ద్వారా వాళ్ళకి ఎంతమందికి ఆశీర్వాదాలు కలుగుతున్నాయి? మనం ఆశీర్వదించబడ్డామంటే దాని యొక్క రియల్ మీనింగ్ ఏంటంటే, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండుటే దేవుడు మనల్ని నిజముగా ఆశీర్వదించడం. నా దేవుడు, నేను ఈ మాట ద్వారా నేను క్లెయిమ్ చేస్తూ నిత్యము ఆశీర్వాదకరంగా ఉండినట్లుగా, ఆశీర్వాదానికి కారకుడిగా ఉండినట్లు మనలందరినీ దేవుడు నియమించును గాక. అయితే ఒక చిన్న క్లాజెస్, దావీదు వలె దేవుని హృదయానుసారుడిగా దేవుని చేత మనం యాక్సెప్ట్ చేయబడాలి. అంటే దావీదులాగా మనం ఏం చేయాలంటే దేవుని ప్రేమించాలి, దేవుని స్తుతించాలి, ఆరాధించాలి, మహింపరచాలి. దేవునికి ఎల్లప్పుడూ చెల్లిస్తూ ఆరాధిస్తూ మహింపరుస్తూ దేవునికి విధేయులుగా ఉన్నప్పుడు దావీదుని ఆశీర్వదించిన దేవుడు, దావీదు వంశములో మనం తీసుకొచ్చిన దేవుడు మన జీవితాన్ని, మన తరతరములు ఆయన సన్నిధిని ఉండినట్లుగా మనల్ని నియమించును గాక. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, మహాగణుడు, మహోన్నతుడు, సర్వశక్తిగల యేసు వందనాలు. అవును ప్రభువా, నిత్యము ఆశీర్వాదానికి కారకుడిగా ఉండినట్లుగా మీరు మమ్మల్ని నియమించి ఉన్నారు ప్రభువా. అయ్యా మరొకసారి ప్రభువా, నేను ఈ మాటలు వింటున్న ప్రతి జీవితాలు మీరు ఆశీర్వదించండి. ఈ పరిచర్యను ప్రోత్సహిస్తున్న ప్రతి ఒక్కరు మీరు దీవించండి.
మీరు అక్కడికి మమ్మల్ని సంసిద్ధం చేయండి. నజరేయుని వంటి యేసు నామమున సమస్తం పొంది నమ్ముచున్నాము తండ్రి. ఆమేన్.